ఇక్కడ ప్రజావాణి దగ్గర మనతో పాటు ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జా చేసి కృష్ణనగర్ చుట్టుపక్కల కానీ కృష్ణనగర్లో కానీ సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి సమస్య, అసలు ఎక్కడ జరిగింది, ఎలా ఎలా మొదలయ్యింది అనేది. సార్ చెప్పండి, ఎట్లా అంటే ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి కబ్జా చేయడం ఏంది, మీరు ఎప్పుడు గుర్తించారు? నమస్కారం అండి. మేము వంపుగూడ కాప్రా విలేజ్లో 1977లో అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ చేశారు ఓనర్స్. మేము 83 నుంచి 2002 దాకా మేము వివిధ మెంబర్స్ అందరూ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరం కొనుక్కున్నాం 83 నుంచి 2002 దాకా. ఆ తర్వాత ఏమైందంటే 2004లో ఈ ప్రేమసాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు కానీ అప్పుడు ఎమ్మెల్సీ ఆయన ఒక రాజకీయ పలుకుబడితోటి డబ్బు అహంకారంతో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మా స్థలాలు ఆక్యుపై చేయాలని ప్రయత్నించి ఎన్నో రకాలైన కేసులు వేయడం వలన మేము కొన్ని రోజులు అందరూ అక్కడక్కడ వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం, చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం, దేశం కోసం పాటుపడే సైనికులు ఉన్నారు దాంట్లో. కాబట్టి మేము అప్పుడు ఇల్లు కట్టుకోలేకపోయాము. 2004-2003లో అతను ఒక ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఈ 63 ఎకరాలు నాయే అని చెప్పని బెదిరించడం మొదలెట్టాడు. అయితే మా వాళ్ళు కొంతమంది అతను కొనుక్కున్నాడు 140-150 ప్లాట్లు ఆయనే కొనుక్కున్నాడు బెదిరించి. కొంతమందిని చేసి ఏదో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఆయన ఇష్టం ఎంత ఇచ్చారు. మొత్తం 706 ప్లాట్లు అయ్యి దాంట్లో 140 ప్లాట్ల దాకా ఆయన కొనుక్కున్నాడు. తర్వాత మేము LRS కట్టుకున్నాము. తర్వాత GHMC నుంచి పర్మిషన్ తీసుకున్నాం. అన్నీ తీసుకుని ఇప్పుడు మేము వెళ్ళి కట్టుకుంటామంటే ఆయన వాళ్ళ గోండాలని అక్కడ పెట్టి ఒక 20 మంది దాకా పెట్టి మమ్మల్ని లోపల కట్టుకుంటా ఎవరైనా మెంబర్స్ వెళ్ళి చూసుకుంటా కూడా అవకాశం ఇవ్వకుండా ఇస్తే మీరు నాకు అమ్మాలి, లేకపోతే మీరు దీంట్లో కట్టడానికి లేదు, రాటాకి లేదని బెదిరిస్తున్నాడు. వాళ్ళ ప్లాట్లు ఆయన మరి 62 ఎకరాలు ఆయన అయినప్పుడు 140 ప్లాట్లు కొనటం అనేది ఇది కదా. మాకు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా వచ్చింది. ఈ విషయం మా పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్తే ఎంతసేపు మీరు మమ్మల్ని అడుగుతారు మీ దగ్గర ఏమున్నాయి రికార్డ్స్ అంటే వాళ్ళు అడిగినప్పుడల్లా మేము రికార్డ్స్ ఇస్తున్నాం. కానీ అతను పిలిచి అసలు మీ దగ్గర ఏం రికార్డ్స్ ఉన్నాయి, నువ్వు ఈ భూమిని ఏ రకంగా నువ్వు క్లెయిమ్ చేస్తావని అడిగే నాదుడు లేడు. అదేమండి మేము అడిగితే మాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి, మీరు 4 రోజులు ఆగండి, వారం రోజులు ఆగండి అని చెప్తారు తప్ప మాకు అన్నీ మేము తీసుకొస్తాం. మా దగ్గర ఏమున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఈవెన్ RDO ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి, RDO గారు ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి, కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి, మాకు LRS ఉంది, GHMC నుంచి పర్మిషన్ తీసుకున్నాం. ఇన్ని రకాల మళ్ళీ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాం. ఇన్ని పేపర్లు ఉన్నా కానీ ఇన్ని చూపించినా కానీ మొన్న ఎలక్షన్ ముందు మేము వర్క్ స్టార్ట్ చేయడానికి వెళ్తే CI గారు, అడిషనల్ ACP గారు, అడిషనల్ DCP గారు మమ్మల్ని మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పిలిపించి మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషను, ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగండి అన్నారు. ఎందుకు సార్ అంటే అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మళ్ళీ మేమే రావాల్సి వస్తుంది, కాబట్టి మీరు దయచేసి ఈ నెల ఎలక్షన్ అయ్యే వరకు ఆగమన్నారు. ఇప్పుడు ఆగదాం అంటే మీరు ఆ పేపర్ ఏమైంది, ఇంక ఇదేమైంది, అన్ని పేపర్లు ఉన్నాయండి. మీరు ఆ పేపర్లు ఆయన దగ్గర ఏం పేపర్లు ఉండి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడో చూడరు. ఇప్పుడు BRS హయాంలో ఇప్పుడు కాప్రా ఎమ్మెల్యే కానీ MP కానీ ఎవరో ఒకరు ఉండుంటారు కదా, వాళ్ళకి చెప్పలేదు? ఎమ్మెల్యేలకు చెప్పాము. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు MP మా కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి MP గారు ఆయనకు కూడా మేము ఇంతకుముందు విన్నవించుకున్నాం. అప్పుడు ఏమన్నారంటే చూడండి అమ్మ మేము వద్దాము, తొందరలో మన గవర్నమెంట్ వస్తుంది, ఇటువంటి అరాచకం చేసే వాళ్ళని ఎవరు నేను ఉపేక్షించేది లేదన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన డైనమిక్ లీడరు, యంగ్ అండ్ డైనమిక్. మేము సర్వీస్లో ఉన్నప్పుడు మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు కొన్నాను, నేను రిటైర్ అయిపోయాను. ఇంతవరకు నేను ఇల్లు కట్టుకున్నామంటే నాకు అక్కడ వెళ్ళనివ్వటం లేదు, అక్కడ గూండాలతో పెట్టి అందరు చెప్పాము. మరి ఇప్పుడు వచ్చిన కొత్త CM గారు ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేయరని, ఆయన పార్టీ మనిషి అయినా కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ఇటువంటి ఉపయోగించదని మేము కోరుకుంటున్నాము. ఆయన పిలిచి మరి ఎందుకు ఇంతమందిని మీరు ఎందుకు బాధ పెడుతున్నారు, మేమంతా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళము, కనీసం మా చివరి దిశలో కూడా మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాడు. మరి ఆయన మాకన్నా ఏజ్ పెద్దోడే, మంచిర్యాల ఎమ్మెల్యే నిన్నగాక మొన్న వచ్చినోడు కాదు, లేకపోతే 20 ఏళ్ళ వయసు పోరాడు కాదు, ఆయన 70 ఏళ్ళు దాటినోడే. మరి ఇంకా ఆయన ఇంకెన్నాళ్ళు ఉంటాడో మాకు తెలియదు. మరి ఇంకా మమ్మల్ని ఇంకా ఎన్ని రోజులు ఆయన సతాయిస్తాడు. రేపు వచ్చేది కూడా పార్లమెంట్ ఎలక్షన్, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రేవంత్ రెడ్డి గారు మేమందరం ఎమ్మెల్యే ఎలక్షన్
ఎలక్షన్స్లో మేమందరం సపోర్ట్ చేసాం ఆయనకి. కాబట్టి రాబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా కానీ రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ ఉంటాము. కాబట్టి మా 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 విన్నపాన్ని ఆయన మన్నించి మరి ఆ ప్రేమ్ సాగర్ రావుని పిలిచి మాట్లాడి మా ప్లాట్లలో మేము నిర్భయంగా వెళ్ళి ప్లాట్లలో మా ఇల్లు కట్టుకునేటానికి సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నామండి. కానీ ఇన్నేళ్ల సంది మా పిల్లలే సగం ముసలోళ్ళు కావచ్చారు, ఏజ్ అయిపోతున్నారు. మేము ఇంకెప్పుడు ఇల్లు కట్టుకోవాలో ఎప్పుడు చేయాలో 83లో కొనుక్కున్నాము. అప్పటి సందే నిరీక్షిస్తున్నాము. వీళ్ళు ఇలా అల్లరి చేస్తుంటే మేము ఏం చేయలేకపోతున్నాము. మమ్మల్ని ఇంకా డబ్బులు అది ఇది అంటే ఎక్కడి నుంచి తెస్తాము? మా జాగాలో మేము ఇల్లు కట్టుకొని మా పిల్లలకు చేయాలని మా ఆశ అండి. మా జాగాలు మాకిస్తే చాలు, అదే మాకు కావాలండి. మేము కోరుకునేది అదే. ఇన్నేళ్ల సంది కష్టపడుతున్నాం. మా భూమి ఇప్పటికైనా మా భూమి మాకిస్తే చాలు. ఆ రేవంత్ రెడ్డి గారు దయదాచి మా సాల్వ్ చేయాలి, మా కష్టాన్ని ఇది చేయాలని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మేడం నియోజకవర్గంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సంప్రదించలేదా? ఎమ్మెల్యే గారిని కలిసామండి. ఎమ్మెల్యే గారు ఏంటంటే అప్పుడు మాకు కోర్టు కేసులు ఉండే కొన్ని, ఆ కోర్టు కేసులు మూలం ఏమన్నాడు, కోర్టు కేసులు క్లియర్ చేసి చూడండి, మేము గ్యారెంటీ మేము న్యాయం చేస్తామన్నారు. అంతలో ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోయినాయి. అన్ని ఆర్డర్స్ మాకు అనుకూలంగా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి మొత్తం A to Z మా పేరు మీద ఉన్నాయి. అయితే దీనిలో ఏముందంటే ప్రేమ్ సాగర్ గారు 150 ప్లాట్లు కొనుక్కున్నాడు. ఆయన మా ఓనర్స్ దగ్గర నుంచి భయభ్రాంతులను గురి చేసి 150 మంది కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత కేసులు వేసాడు. కేసులు వేసిన తర్వాత ఇప్పుడు ఆ కేసులు కూడా అన్ని కోర్టులో డిస్మిస్ అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ మాకు అనుకూలంగా వచ్చినాయి. ఇప్పుడు మాకు ఏంటంటే మేము అనేది మా ఫేవర్గా ఉంది కాబట్టి మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాం. పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఆ కేసు ఈ కేసు ఉంది అంటున్నారు, కానీ మేము సైట్లోకి వెళ్ళట్లేదు, పని చేసుకోనిట్లేదు. మేము పని చేసుకుంటే ఏమంటున్నారు, పని చేసుకుని మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, కాసేపు కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. ఏంటంటే లేదండి మాకు పని ప్రశ్న అండి, మీరు వెళ్ళడానికి వీళ్ళు సైట్లోకి ఇప్పుడు తర్వాత చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏం చెప్పకుండా. మరి సార్ మరి ల్యాండ్ మాది కదా, ఎంత మీదేనండి, ల్యాండ్ మీదే, ఎప్పటికైనా మీకే వచ్చింది. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఏం చేయలేం, కొద్ది రోజులు ఆగండి అని మమ్మల్ని తిప్పుతున్నారు. కానీ మాకు పోలీసుల నుంచి కూడా సపోర్ట్ రావట్లేదు. మేము ఒకటే కోరుకునేది, ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మా కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఉండారు, మల్కాజ్గిరి దీనికి. అప్పుడు మేము కలిసాం సార్ని. కలిసి అప్పుడు ఏమన్నారంటే కేసులు ఉన్నాయి కదమ్మా, కేసులు క్లియర్ చేస్తారండి, మీకు 100% న్యాయం చేస్తా అన్నారు. మా కేసులు క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అందులో సీఎం అయ్యారు కాబట్టి మాకు 100% న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మ మీ సమస్య. మా సమస్య ఏంటంటే మా అమ్మ వంపు కూడా బ్యాంక్ ఆఫ్ కాలనీ దగ్గర ప్లాట్ కొన్నది. ఆ ప్లాట్ మీద మాకు ఇచ్చింది, పెండ్లి అప్పుడు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మా మమ్మీ 35 years అయిపోయింది. మా మమ్మీ కూడా పోయింది. ఇప్పుడు మా మమ్మీ కూడా మొన్న చనిపోయింది 29కి. కానీ ఇప్పటివరకు మా సమస్య తీరలేదు సార్. మా ప్లాట్ మాకు ఇవ్వండి సార్, ప్లీజ్. మీరు వచ్చి చూడండి. ప్రేమ్ సాగర్ అందరికి పెట్టి మాకు పోతానికి కూడా ఇస్తలేరు, చూడటానికి ఇస్తలేరు. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు పెళ్లి చేసుకున్నది ఆ ప్లాట్ గురించి. ఇప్పుడు నాకు కష్టాలు పెడుతున్నారు. మా ప్లాట్ మాకు కావాలి.